ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో జరిగిన హత్యలతో సిపిఐ, సిపిఎం ప్రజా ఉద్యమాలను ఆపలేరని సామినేని రామారావు హత్య ముమ్మాటికి రాజకీయ హత్య అని జిల్లా నేత మారినేని రమేష్ అన్నారు. ఖమ్మం జిల్లా చరిత్రలో మొట్టమొదటి సుపారీ హత్య సామినేని రామారావుదేనని, హత్యకు పాల్పడ్డ దోషులను అరెస్టు చేయకపోతే సిపిఐ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కేంద్రంలో సిపిఐ, సిపిఎం సీనియర్ నాయకులు, పాతర్లపాడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ సామినేని రామారావు హత్యకు నిరసనగా సిపిఐ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాదినేని రమేష్ మాట్లాడుతూ, రామారావును అత్యంత దారుణంగా హత్య చేసిన హంతకులను, హత్య చేయించిన దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని సిపిఎం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సామినేని రామారావు హత్యతో వారి ఆశయాన్ని, ప్రజా ఉద్యమాలను ఆపలేరని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామంలో సిపిఐ, సిపిఎం పార్టీ ప్రజాభిమానంతో విజయం సాధిస్తుందని, ఆ కుట్ర కోణంతోనే సామినేని రామారావును అడ్డు తొలగించుకుంటే ఈ గ్రామంలో మనకు ఎదురు ఉండదనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అండదండలతో బయట వ్యక్తులకు సుపారీ ఇచ్చి హత్య చేశారని విమర్శించారు. హత్య జరిగి 5 రోజులు అవుతున్నా అనుమానితులపై కేసు పెట్టినప్పుడు వారిని అరెస్టు చేసి విచారించకుండా సామినేని రామారావు కుటుంబ సభ్యులను వేధించడం పోలీసులకు తగదని వారన్నారు. హత్యలతో ప్రజా పోరాటాలను ఆపాలనుకోవడం అంటే అంతకంటే తెలివి తక్కువ తనం ఉండదని, ఈ విషయం మరొకటి ఉండదని హితవు చెప్పారు. ఈ హత్యకు సంబంధించినటువంటి బాధ్యులందరినీ అరెస్టు చేసి చట్టపరమైనటువంటి చర్యలను తీసుకోకపోతే సీసీ కార్యాలయాన్ని సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, మండల కార్యదర్శి సిహెచ్ కుటుంబరావు, పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణయ్య, వైరా డివిజన్ కమిటీ సభ్యులు దొడ్డపనేని కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నాయకులు రామారావు గారిని కిరాయి గుండాలకి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిరాయి గుండాలతోటి హత్య చేయడం అనేది జరిగింది. మనందరం చూస్తున్నాం. ఈనాడు ఖమ్మం జిల్లాలో ఇది మొదటి సుపారీ హత్యగా మనం పేర్కొనాల్సిన అవసరం ఉంది. అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక దీన్ని నిర్మూలించినట్లయితే ఈ గ్రామంలో సిపిఎం పార్టీ లేకుండా పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కామ్రేడ్ సామినేని రామారావు గారిని అత్యంత పాశవికంగా, కిరాతకంగా సుమారు 10 కత్తిపోట్లతోటి ఆయన చంపేసిన పరిస్థితి ఉంది. ఇవాళ వాస్తవంగా మనం చూసుకుంటే ఆయన వయసు కూడా 74 సంవత్సరాల వయసు. ఆయన రాజకీయాల్లో ఒక రకంగా రిటైర్మెంట్ ప్రకటించిన పరిస్థితి. కానీ ఇవాళ ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులలో ఈయన రామారావు గారు ఉంటే ఈ గ్రామంలో సిపిఎం పార్టీకి మనుగడ లేదు అనేది కేవలం ఒకే ఒక సిద్ధాంతంతో ఈనాడు రామారావు గారు హత్య చేశారు. ఈ హత్య కంటే ముందు దసరా నాడు జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల నాడు సిపిఎం పార్టీ చేసిన ఏదైతే ప్రదర్శన ఉందో ఆ ప్రదర్శనలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న పరిస్థితి ఉంది. అంటే ఇదే ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ ప్రజలు సిపిఎం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు అంటే